శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఏదేమైనా కన్యారాశి వారు ఈ వారం నుంచి కొద్ది రోజుల పాటు అదృష్టవంతులుగా మారబోతున్నారు. రాశిలోకే శుక్రగ్రహ ప్రవేశంతో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం, అది కలలనుకోవచ్చు, అవకాశాలు అనుకోవచ్చు, ఈ వారం నుంచి మీకు రావడం జరుగుతుంది. ఇది మీరు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న, లేదు వ్యాపార రంగంలో ఉన్న, చిన్నపాటి ఉద్యోగంలో ఉన్నా సరే మీకు కొన్ని కొత్త అవకాశాలు మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా చాలా రోజులుగా మనకి డబ్బులు వస్తే బాగున్ను, ఈ కారు కొనుక్కుందాం, లేదంటే ఈ డ్రెస్ కొనుక్కుందాం, ఈ పిల్లలు లాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. లేదంటే మనకి డబ్బులు వస్తే ఈ పెళ్లి చేద్దాం, ఈ ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏదైతే కొంతకాలంగా ధనం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ ధనము వస్తుంది. మీరు చెయ్యాలనుకున్నటువంటి ప్రయత్నాలు కూడా సంపూర్ణంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరుల ఆనందం కోసం మీరు ఏదో ఒక సంకల్పంతో మంచి పని చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో మీరు కూడా సంతోషించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో చాలా కాలంగా సంబంధాల విషయంలో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం ఒక సంబంధం అన్నది ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నది. లేదు వివాహం అయింది, వివాహం అయినా కూడా భార్యాభర్తలు దూరంగా ఉన్నారు, ఏదో కారణాల వల్ల ఇబ్బంది అనుకుంటే, దూరమైనటువంటి మీ జీవిత భాగస్వామి తిరిగి మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉన్నది. లేదు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న, ఒక పెళ్లి సంబంధం అనుకున్నారు, చాలా దగ్గరగా వచ్చి మిస్ అయిపోయింది, ఇది కొన్నాళ్ళు అయిపోయింది, ఇప్పుడు మళ్ళా గతంలో పోయిన సంబంధమే తిరిగి వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఏమాత్రం ఆలోచించకుండా చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు సప్తంలో ఉన్నటువంటి శని వక్రించున్నాడు కాబట్టి కొద్దిగా లిబరేజ్ అయింది, పెళ్లి సంబంధాలు వస్తుంటాయి, అది నిర్ణయించుకొని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల అంటే పెళ్లి ద్వారా మీకు లాభం కలుగుతుంది. అలాగే గురువు సప్తమాన్ని కూడా చూస్తుంటాడు 9వ దృష్టితో. అంటే పెళ్లితో మీ అదృష్టం మారబోతుంది. ఆ మారడానికి గురువు లాభస్థానంలో రెడీగా ఉన్నాడు. నిర్ణయం మీరు ఖచ్చితంగా తీసుకుంటే ఇప్పుడు రాశి యందు ఉన్నటువంటి శుక్రుడు, లాభస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు మీకు వివాహం ద్వారా లాభాన్ని కలిగిస్తాడు. అయితే ఈ సమయంలో మీకు ఉద్యోగం చేసే భార్య లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే స్త్రీలు అయి ఉంటే వ్యక్తిగతంగా మీకు స్త్రీలకైతే వివాహ సంబంధం కుదురుతుంది. కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ, అంటే పెళ్లి తర్వాత గొడవలు, చికాకులు అవన్నీ పోయి మళ్ళీ ఒక చోటికి రావడం జరుగుతుంది. లేదు భార్యాభర్తలు వేరే వేరే చోట ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు మళ్ళా ఒక చోటకి వచ్చే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి అది మళ్ళా పొందడానికి ఇప్పుడు అన్ని గ్రహాలు ఇంచుమించుగా మీకు సహకరించడం జరుగుతుంది. ఇటొచ్చి ప్రయత్నం మీరు చేయవలసి ఉంటుంది. కొద్దిగా మీ యొక్క ఈగో పక్కన పెట్టి రాజీ మార్గంలో వెళ్ళటం వల్ల అనుకూలంగా ఉంది. ఎందుకంటే స్త్రీలకి రాశిలో శుక్రుడు వచ్చినప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అది ఆకర్షణ జరుగుతుంది, అది ఒక విధంగా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా అది మీకు అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. ఒక విధంగా స్త్రీలకి ఇది అదృష్టం అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఏంటంటే దశమ స్థానంలో బుధుడు, రాష్ట్రాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల స్వయం కృషితో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. విద్యార్థులకి ఏదన్నా క్యాంపస్ సెలక్షన్ రావడం కానీ, కొత్త ఉద్యోగం రావడం కానీ జరుగుతుంది. అంటే దశమంలో బుధుడు స్వక్షేత్రగతుడు అవటం వల్ల భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతుంటారు. ఎక్కువగా ఈ శుక్రుడు బుధ ప్రభావం ఎలా ఉందంటే మీరు టీవీ రంగంలో ఉన్న, మీడియా సినిమా ఏ రంగంలో ఉన్న, వైద్య రంగంలో ఉన్న, విద్యా రంగంలో ఉన్న, ఇదే మీకు చాలా మంచి అవకాశం. మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఖచ్చితమైన గుర్తింపు రావడం జరుగుతుంది. గట్టి ప్రయత్నం చేయండి, కంప్లీట్గా విజయం అన్నది చాలా 20-30 రోజుల్లోనే మీకు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా అదృష్టం మీ యందు ఉంది. ఎందుకంటే 11లో రవి ఉన్నా, గురువు ఉన్నా, మనం ఏ ప్రయత్నం చేసినా అది మనకి అనుకూలంగా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం చేయండి, అటు ఉద్యోగ ప్రయత్నమైనా, వివాహ ప్రయత్నమైనా, ఏ ప్రయత్నమైనా ఇదే మీకు చాలా బెస్ట్ పీరియడ్ మీ లైఫ్లో. అది మీకు ఈ ఆగస్టు నెల ఇంచుమించుగా 15వ తారీఖు వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. రవి 11లో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా మీకు ఇవ్వగలరు. మళ్ళా తర్వాత
12వ స్థానంలోకి వచ్చేయడం అంటే మాత్రం మీకు ఇంచుమించుగా 3-4 నెలలు ఇబ్బంది ఉంటుంది. అది ముందుగానే నిర్ణయించుకొని ఈ పనులు ఇప్పుడే పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు ఈ ఫలితం పొందే అవకాశం ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురువు బలంగా ఉంటే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే ఈవెన్ స్త్రీలు పెళ్ళవాలన్నా కూడా గురు బలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం, అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్టతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో అన్నా పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా ఇచ్చేసి ఈ గురువుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి
ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.